పింఛన మరి బాగలేకపోతే బిళ్ళలు ఏమన్నా డాక్టర్లు చూయించుకోమని ఉచితంగా అన్నీ బాగానే చేస్తారు. ఇస్తున్నారు. ఇక్కడ బండి వచ్చుద్ది, బస్సు అది కారు ఏంటిది జగన్ బండి. అక్కడికి వచ్చినప్పుడు అందరు తెచ్చుకుంటారు బీపీ బిళ్ళలు, షుగర్ బిళ్ళలు. నేను కూడా తెచ్చుకున్నా. ఉచితంగా మీకు టాబ్లెట్లు ఇవ్వడానికి కూడా ఒక వ్యాన్ వస్తుంది. అసలు గతంలో ఏ ప్రభుత్వం చేస్తుందా ఇలా మీకు? లేదు. ఇంతకుముందు మీకు పెన్షన్లు కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చారు? పెన్షన్ లేదు. పెన్షన్ ఇచ్చినప్పుడు గతంలో ఎలా తెచ్చుకునేవాళ్ళు చంద్రబాబు గారు? అప్పుడు ఎంత 200, ఫస్ట్లో 200. తర్వాత ఇప్పుడు ఈయన వచ్చినాక జీతాలు పెంచాడు బాగా. బాగుంది. జగన్ గారిని తిడుతున్నారు కదా సైకో రౌడీ అని. తిడుతున్నారంటే మనిషికి ఒక గుణం మూట కట్టుకుంటారు. ఆయన అంతా మంచిగా పరిపాలించట్లేదు, మంచిగా చేస్తున్నాడు. అదేంది కానీ పెన్షన్లు అన్నీ ఇంటికి వచ్చి ఇస్తే సామర్పోతులు అవుతున్నారు. మరి మళ్ళీ డాక్టర్లు ఇక్కడ ఉచితంగా చూడమని పంపిస్తున్నారు. బండి వచ్చుద్ది, అన్నీ బాగానే. బియ్యం ఇస్తుంటే ఉచితంగానే ఇప్పుడు సంవత్సరం నుంచి కోటా బియ్యం బాగానే ఉంది. గెలిపించుకుంటారు జగన్ గారు. వస్తాడు, ఆయన వస్తాడు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మేము ఓడిస్తాం అంటున్నారు కదా. అదంతా ఆయన దేవుడు చైతు, మనదేం లేదు. ఓడియటానికి మనం ఎవరు, గెలిపియటానికి మనం ఎవరు, అదంతా భగవంతుడు దయ కాదయ్యా. చంపేయటానికి బతికేయటానికి ఆయన చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? బాగుంటుంది. మంచిది చేసినోడు మంచి అనుకో, అన్నం పెట్టినోడు అన్నం పెట్టాము అని చెప్పుకుంటాను. బాగానే ఉంది. ఎక్కువ మందికి ఇష్టమే. అవును, ఆయనే కదా జనాన్ని బాగా పోషిస్తుంది. ఎంతోమందికి డబ్బులు, ఎన్నో పథకాలు పెట్టాడు, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అందువల్ల ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే అట్లాంటి తక్కువ మంది ఉంటారు. తక్కువ అంటారు. మొత్తం ఇప్పుడు జగన్ గారు పథకాలు ఇవ్వడం ఇవంతా సోమరిపోతం చేస్తున్నాడు అని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. ఆయన అసలు నాశనం చేసిందే ఆయన, ప్రజల సొమ్ము. ఇప్పుడేమో జైల్లో పెట్టాడని ఇవాళ వదిలేరుగా. అదే ఇప్పుడు వదిలేరు. ఒక నెల రోజులు ఇచ్చారు. కళ్ళ సమస్య ఉంది అని అంటే ఇచ్చారు. ఆయన మళ్ళీ ఏదన్నా రాజకీయం అందుకు సందేహం లేదు. ఇది ఎక్కడైనా మాట్లాడతా, బాధ లేదు. ఇప్పుడు ధనికులు ఉండరు. ఇప్పుడు వాళ్ళు నా కాడకు పంపింది దేనికే? నేను జగన్ వ్యవహారం చెబుతానని నా కాడకు పంపారు. వాళ్ళు అట్లా చెప్పలేరు. నేను చెబుతున్నాను, బాధ ఏం లేదు. అంటే బయటకు వచ్చి అంటే ఒక చంద్రబాబు గారు కొన్ని ఆంక్షలు విధించారంటే ఇలా ఉండాలి అని, కొన్ని వీటి మీద ఒప్పందం చేసుకుని ఆయన బయటికి పంపించారు. సో ఆయన ఎవరితో మాట్లాడొద్దు ప్రెస్ మీట్తో అని చెప్పి పంపించారు. కానీ రాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఆయన నమ్మేవాళ్ళు 30 వంతు లేరు. 15 వంతు ఉన్నారు ధనికులు రాష్ట్రంలో. వాళ్ళమ్మట ఇంకా 4 పేదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కలిసి ఆయన్నే గొప్పగా చెప్పుకుంటారు. కానీ మిగతా 30 వంతు ఆయన అంటే అసహ్యపడతారు. అది రక్తాభిషేకం చేశారు కదండి నిన్న ఆయన వచ్చాడని. చేస్తారు, పొట్టేళ్ళని కోసి పోసుకుంటారు. పైన కూడా పోసుకుంటారు. ఉండరు పోసుకునేవాళ్ళు. మా ఊళ్ళో ఉండరు పోసుకునేవాళ్ళు. మాకు బాగుందయ్యా పెన్షన్. మామూలుగా ఆయన వస్తాయి, ఈయన వస్తాయి. కానీ మిగతా ప్రజలు కూడా ఆయన వచ్చినాక కడుపు నిండా అన్నం తింటున్నారు. సోమవారం ఏం కాలేదు. చేసేవాడు ఎప్పుడు పని చేస్తాడు, చేయనోడు చేయడు. అర్థం కాలా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పథకాల వల్ల అప్పుల పాలు అవుతున్నాము, అప్పులు అవుతుంది రాష్ట్రం అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఎవరు? చంద్రబాబు దిగులు పడుతున్నాడా? ఆయన అప్పులు తీర్చాడా? రుణమాఫీ చేసాడా? ఆయన ఏం చేయలే. ఆయన డ్వాక్రా వాళ్ళ రుణమాఫీ అన్నాడు, చేసాడా? ఆడవాళ్ళకు పసుపు కుంకుమ అన్నాడు, అందరికి ఇచ్చాడా? ఎస్పీ కార్పొరేషన్లో డబ్బు వాళ్ళకి అట్ట చూపించి వాళ్ళకి ముంచాడు. ఆయనకు అసలు ఎవడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఆయన 18లో ఇస్తానన్నాడుగా. ఎవరు? చంద్రబాబు నాయుడు.
ఇవాళ 23, ఆ, 24లో జగనే ఇస్తాడు గ్యారెంటీగా. ఓకే. సో మొత్తానికి మీకు జగన్ గారి ప్రభుత్వం బాగుందంటారు. బాగుండేది ఏమో మొదటి నుంచి బాగుండేది ఆయనదే. సరే సరే. ఇప్పుడు ఎవరన్నా కాదని నా ఎదట మన వాళ్ళని నేను ఒప్పుకోను. ఆ, అది ఓకే. థ్యాంక్ యూ అండి. ఆ, ఏం పర్వాలేదు, జగన్ మళ్ళీ గ్యారెంటీ గెలుస్తాడు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు తొడగొట్టి అయ్యేంత ప్రమాదం చెప్పు, తొడగొట్టడం మీసాలు మెలేయటం ఏమంత మంచి పనా? నీ దగ్గర ఉంటే ఉంది డబ్బు కానీ అహంకారం కానీ తొడగొడతా జనం మీద. అవి అసలు పనికిరావు. జగన్ ధైర్యమే రాదు, జగన్ పొజిషన్ అసలు వాళ్ళకి రాదు. ఒక్క మాట చంద్రబాబుని ఈయన అని అడగడు జైల్లో ఉన్నాడని. కాకపోతే కొడాలి నాని, పేరుని నాని వాళ్ళు 4-5 ఉండరు అనేవాళ్ళు, వాళ్ళు అనాల్సిందే కానీ ఈయన అనడు. ఈ జగన్ అనేవాళ్ళు బొచ్చడి మంది ఉండరు, వాళ్ళ దరిపోళ్ళు.